దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని బట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. 2వ రాజులు 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు ఆషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతడు జయము పొందెను. ఆమేన్. యెహోవా ఎవరికైతే తోడుగా ఉంటారో వారు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా వారు జయము పొందెదరు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నువ్వు జయమునే చూడబోతున్నావు, నువ్వు జయము పొందుకోబోతున్నావు. అది ఎగ్జామ్స్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, మనము నివసిస్తున్న చోట కానీ, ఎక్కడైనప్పటికీ కూడా మనము దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటారు. మనమెల్లు ప్రతి స్థలమందు, మనము చేయు ప్రతి ప్రయత్నమందు కూడా దేవుడు జయమునే మనకి అనుగ్రహించబోతున్నారు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుందామండి. మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉండగా దేవుడు అన్ని విషయాల్లో, అన్ని వేళలా కూడా దేవుడు మనకి తోడుగా ఉంటున్నారు. దేవుడు తోడుగా ఉంటే మనకి ఇంకేమి కావాలండి? ఏది చేసినా జయమే, ప్రతి దాని యందు జయమే, ప్రతి సమయమందు విజయమే మనకి. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉండి దేవుడు మనకి అన్ని విషయాలు జయాన్ని ఇస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.